నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. సేవా తీర్థ భవన్ కాంప్లెక్స్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కాంప్లెక్స్ లో ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటరియట్, జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటరియట్ ఉన్నాయి. సేవా తీర్థ కార్యాలయం ఆవిష్కరణ అనంతరం పలు కీలక ఫైల్స్ పై ప్రధాని మోడీ సంతకం చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ అధ్యక్షతన సౌత్ బ్లాక్ లో మోడీ ఆధ్వర్యంలో చివరి కేబినెట్ సమావేశం జరగడం విశేషం. వెలగపూడి అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కొత్త వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, పూర్తి అంగవైకల్యం కలిగి ఉన్న వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్లు కొత్త మంజూరు చేయాలని అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మనం పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే భర్తలు చనిపోయిన కొత్తగా వచ్చిన పెన్షన్లో 1,89,626 మంది కొత్తగా కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ యాక్చువల్గా మరి ఇప్పుడు కొత్తగా పెన్షన్ మనం ఏమి ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ మనం చేసి సంక్షేమని మా యజ్ఞంలో మరి మనం కొత్తగా వాళ్ళకి పెన్షన్స్కి అప్లై చేసిన అవకాశం ఇవ్వమని మరి మా కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం అంతా ఇది ఉంది అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త పెన్షన్లు, అదేవిధంగా టోటల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 20 మంది ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు కూడా 15,000 పెన్షన్ రావాల్సి ఉంది కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయమని గౌరవ సభను కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. దయించి ఈ యొక్క అవకాశం పేద ప్రజలకు ఇప్పించవలసిందిగా మరొకసారి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వమిత్వ ప్రోగ్రెస్ పై జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, స్వమిత్వ కేటాయించిన సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఫేజ్ 2 స్వమిత్వ సర్వే జరుగుతున్న 197 గ్రామాలకు గాను చివరి దశకు చేరుకున్న 54 గ్రామాల సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా గ్రౌండ్ ట్రూత్నింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. భూ యజమానుల హక్కులను స్పష్టంగా నమోదు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఇప్పటికే పూర్తయిన గ్రామాల వివరాలు పెండింగ్ లో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యం, ఆలస్యం ఉండకూడదని అన్నారు. ముందుగా స్వమిత్వ గ్రామ సభలు నిర్వహించాలన్నారు. గ్రామ సభల్లో ప్రజల వద్ద నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఆయా గ్రామాల్లో తుదిదశకు తీసుకొచ్చినవి గెజిట్ నోటిఫికేషన్ రిపోర్ట్ను అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ గూగుల్ మీట్ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎన్ రామనాథ్ రెడ్డి, జిల్లాలోని అందరూ డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, స్వమిత్వ కేటాయించిన సర్వేయర్లు పాల్గొన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిరుపేదల ఇళ్ల మంజూరుకు డబ్బులు డిమాండ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి సత్యనారాయణ హెచ్చరించారు. ఏలూరు జిల్లా పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద గృహ నిర్మాణ మంజూరుకు సంబంధించిన సర్వే నిర్వహించబడిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 54,234 మంది లబ్ధిదారులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,750 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణానికి నమోదు చేసుకున్నారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నమోదు చేసుకున్న 2,750 మంది లబ్ధిదారులలో ఇప్పటి వరకు 1,191 మందికి గృహాలు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా మిగిలిన అర్హులైన లబ్ధిదారులు అర్బన్ పరిధిలో స్వంత స్థలం కలిగి గృహ మంజూరుకు అర్హత ఉన్నవారు హౌసింగ్ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. గృహ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను పారదర్శకంగా మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నమోదు చేసుకున్న లబ్ధిదారులు గృహాల మంజూరు కోసం ఎవరికీ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో స్కూల్ విద్యార్థులకు చట్టసభల మీద, సమావేశాల మీద విద్యార్థి దశ నుంచి అవగాహన కోసం విద్యార్థులతో అసెంబ్లీ సమావేశాలు వీక్షించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కమర్షియల్ ట్యాక్స్ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ వచ్చే శాఖల వారీగా సమీక్షించి నిర్ణీత గడువులోగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ కమర్షియల్ ట్యాక్స్, జిల్లా సివిల్ సప్లై,
మైన్స్, పోలీస్ శాఖలతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ వసూళ్లలో ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పురోగతిని సాధించాలన్నారు. ప్రతి నెల 2వ వారంలో జిల్లా కలెక్టరేట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, రెవెన్యూ వసూళ్ల ప్రగతిని వచ్చే నెలలో రెవెన్యూ వసూళ్లపై ఈ సందేశంలో శాఖల వారీగా చర్చిస్తామని తెలిపారు. అలాగే మండల స్థాయిలో కూడా సమావేశం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో జీఎస్టీ ఏరియర్స్ 249 కేసుల ద్వారా 24 కోట్లు రావాల్సిందని, శాఖల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ రికవరీకి కావాల్సిన సహకారం పూర్తి స్థాయిలో సమకూర్చుకుని మంచి ప్రగతిని సాధించాలన్నారు. సరుకులు ఎగుమతులై రవాణాకు అవుతున్న వాహనాలకు బిల్లులు చెక్ చేయాలని, సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సమర్థవంతంగా తనిఖీలు చేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు, R&R ప్యాకేజ్, భారీ చిన్న తరహా పనులకు కాంట్రాక్టర్కు చెల్లించిన సొమ్ములు జమ అయింది వెరిఫై చేసి వీటి ద్వారా రావాల్సిన ట్యాక్స్ జమ అయిందా పరిశీలన చేయాలని అన్నారు. ఏపీడబ్ల్యూఐడిసి, R&B, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖలతో ఒక కమిటీ ఏర్పడి ఎప్పటికప్పుడు వెరిఫై చేసి పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ బి నాగార్జునరావు, R&B శాఖ ఎస్సీ కె విజయరత్నం, జెడ్పీసీఈఓ ఎం శ్రీహరి, జిల్లా RWS అధికారి జి త్రినాథ్ బాబు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌంజీపాడు సచివాలయంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించారు. రైతులంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన ఎలుకల మందును తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న ఎలుకల కన్నాల వద్ద చిన్న ప్యాకెట్లుగా చేసుకుని వాటిని కన్నాల లోపలికంటూ వెళ్లేలా పెట్టుకుంటే ఎలుకల నివారణ జరుగుతుందని తెలిపారు. రైతు సోదరులు ఒకే రోజు తమ ఆయకట్టు నివారణకు పూనుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ అధ్యక్షులు, భీమవరం తెలుగుదేశం రైతు సంఘం అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, గ్రామ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, సచివాలయం వ్యవసాయ శాఖ సిబ్బంది ఝాన్సీ, గ్రామ సచివాలయం కార్యదర్శి లీలారాము, కూటమి నాయకులు శివయ్య, రైతు సోదరులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ ద్వారా సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా సామూహిక రైతులందరికీ కూడా ఎలుకల మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతాంగ సోదరులు ఎవరైతే వాళ్ళు ఎలుకల మందు పట్టుకెళ్తారో అందరూ కూడా ఒకే రోజుని అనుకుని ఒక పాయ అంతా, ఒక ఏరియా అంతా కూడా ఒకే రోజుని ఆ ఎలకల కన్నాలు ఏదైతే ముందుగా గుర్తించి వాటిని పొట్లాలు కట్టి ఆ పొట్లాలు ఆ ఎలకలంలోకి వెళ్లిలేక ఏదో పైన అక్కడక్కడ పెట్టేయడం కాదు, చిన్న పొట్టాలు కట్టుకుని పట్టుకెళ్తే ఆ ఎలుక తిని ఆ తర్వాత సరిపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని పాటించాలి. ఎందుకంటే ఏదో పట్టుకెళ్ళామో అక్కడ ఇచ్చేసాం అనేది కాదు, చాలా వ్యయ ప్రజలతో కూడిన ఇప్పుడు డబ్బు చాలా ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇక్కడ పంపించింది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని పట్టుకెళ్ళిన ప్రతి రైతు కూడా ఒకే రోజు అనుకుని ఒక ఏరియా అంతా కూడా ఒకే రోజు పెట్టాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ఆదేశానుసారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ పర్యవేక్షణలో తాడేపల్లిగూడెం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాహనదారులను ఆపి వారి రికార్డును పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు, లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతిరోజు హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తామని, వాహనదారులు ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరని, వాహనం యొక్క రికార్డ్స్, లైసెన్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. లేని యెడల వారికి భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. పట్టణంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ప్రయాణిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. ఈ డ్రైవ్లో ఎస్ఐ వెంకటరమణ, పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి రచ్చా మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.